అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ లో మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటది? కువైట్ లో ఈజీగా ఉంటుంది మెడికల్ పాస్ అవడం అనేది. ఒకవేళ కువైట్ లో మెడికల్ ఫైల్ అయిపోతే మళ్ళీ తిరిగి మన దేశానికి మనల్ని పంపించేస్తారా? మళ్ళీ మనం కొత్త వీసా పైన వచ్చే అవకాశం కూడా ఉంటుందా ఉండదా? ఒకవేళ కువైట్ లో మెడికల్ ఫైల్ అయిపోయి ఇండియాకి వెళ్ళిపోయాం, మళ్ళీ ఒక 3 నెలలకో 4 నెలలకో సంవత్సరానికో మళ్ళీ కొత్త వీసా తెప్పించుకొని మళ్ళీ కువైట్ కి రావాలంటే మనకు అవకాశం ఉంటుందా ఉండదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. అదే విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, ఇండియాలో మెడికల్ పాస్ అవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే ఓన్లీ ఒక కువైట్ కి మాత్రమే, మళ్ళీ మిగతా కంట్రీస్ కి అంత కష్టం అయితే ఏం లేదు, ఈజీగానే పాస్ అయిపోతున్నారు. సౌదీ గానీ, మస్కట్ గానీ, దుబాయ్ గానీ, ఖత్తర్ గానీ ఈ కంట్రీస్ కి వెళ్లే వాళ్ళకు అంత ఇబ్బంది అయితే లేదు, మెడికల్ లో పాస్ అయిపోతున్నారు. కువైట్ వచ్చే వాళ్ళకు మాత్రమే మెడికల్ పాస్ అవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎక్కువ మంది ఎక్స్రేలోనే ఫైల్ అయిపోతున్నారు. మచ్చలు ఉన్నాయని చెప్పడము, లేదా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నదని చెప్పడము, లేదంటే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పడము, లేదా మీకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడము, లేదా మీకు తెల్ల కామెర్లు ఉన్నాయని ఏదో ఒక సాకు చెప్పేసి మెడికల్ అయితే ఫైల్ చేసేస్తున్నారు. అయితే కొందరికి డౌట్ ఏముందంటే, మేము ఇండియాలో ఏదో ఒక విధంగా మెడికల్ పాస్ అవుతాము, ఏదో ఒక అడ్డదారిలోనో లేదా ఈ హాస్పిటల్ కాబట్టి ఇంకొక హాస్పిటల్లో ఏదో ఒక విధంగా కష్టపడి మేము మెడికల్ చేయించుకునేస్తాం. కువైట్ కు వచ్చిన తర్వాత కువైట్ లో కూడా సేమ్ ఇదే విధంగానే మెడికల్ ఏమైనా కష్టంగా ఉందా పాస్ అవడము, లేదా కువైట్ లో మెడికల్ ఈజీగా పాస్ అయిపోతున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న పెద్ద డౌట్. కువైట్ లో మెడికల్ అనేది అంత కష్టమైతే ఏం లేదు. కువైట్ లో మెడికల్ చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండింది అనుకోండి, కువైట్ లో 100% మెడికల్ ఫైల్ చేసేస్తారు. ములాజే పెట్టరు. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉండింది అనుకోండి, ఫైల్ చేసేసి డైరెక్ట్ ఆన్లైన్ ఎక్కిచ్చేస్తారు. మళ్ళీ మీరు కువైట్ లో ఉండే అవకాశమే ఉండదు. మీరు తిరిగి మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ కువైట్ కి రావాలన్నా కూడా ఇక్కడ ఆన్లైన్ లో మీ మెడికల్ రిజల్ట్ అనేది క్యాన్సిల్ అవ్వదు, అది అలానే చూపిస్తూనే ఉంటుంది. మళ్ళీ మీరు కువైట్ కి రావాలంటే చాలా కష్టపడాలి. దానికి ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒకవేళ కువైట్ కి రావాలనుకుంటే ఓకే, అది కావాలంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత కువైట్ లో మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి టెస్టులు ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కువైట్ లో బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎక్స్రే చేస్తారు. ఈ 2 మాత్రమే టెస్టులు ఉంటాయి. ఇంకా మిగతా ఏ టెస్ట్ చేయరు. ఇక్కడ మీకు ఓన్లీ బ్లడ్, ఎక్స్రే ఈ 2 ఉంటాయి. అదే ఇండియాలో అయితే యూరిన్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత ఎక్స్రే ఉంటుంది, బాడీ చెకప్ అంతా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఇండియాలో. ఇక్కడ అదంతా ఏముండదు. ఓన్లీ ఎక్స్రే, బ్లడ్ ఈ 2 మాత్రమే టెస్టులు ఉంటాయి. ఎక్స్రే అయితే 99% ఇక్కడ పాస్ అయిపోతారు. మీరు ఎవరు కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇండియాలో మాకు మచ్చలు ఉన్నాయని చెప్పినారు సార్, మేము ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడేం పాస్ అయిపోయాము. ఒకవేళ కువైట్కి వస్తే అక్కడ కూడా ఏమైనా మచ్చలు ఉన్నాయని చెప్పేసి మెడికల్ ఫైల్ చేస్తారా ఏమని కూడా డౌట్ ఉంటుంది మీకు అందరికి. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి. ఇండియాలో మీరు మెడికల్ పాస్ అయ్యారంటే కువైట్ లో 100-200% మెడికల్ అయితే పాస్ అయిపోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మందికి ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్లో మెడికల్ పాస్ అయ్యింటారు ఇండియాలో, మళ్ళీ 2వ హాస్పిటల్కి వెళ్ళింటారు, అక్కడ మెడికల్ పాస్ అవ్వరు. 3వ హాస్పిటల్కి వెళ్ళింటారు, అక్కడ మెడికల్ పాస్ అవ్వరు. 4వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీరు మెడికల్ పాస్ అయిపోయింటారు. ఇన్ని హాస్పిటల్స్ లో మాకు మెడికల్ ఫైల్ చేశారు, ఇప్పుడేమో ఇక్కడ పాస్ అయిపోయాము. ఒకవేళ కువైట్కి వచ్చిన తర్వాత అక్కడ మెడికల్ ఫైల్ అయ్యామనుకోండి, మా పరిస్థితి ఏంది, అక్కడ పాస్ అవుతామా కామా అనేది పెద్ద డౌట్ ఉంది. అలాంటి డౌట్ ఎవరు పెట్టుకోకండి. కువైట్ లో అయితే 100-200% మెడికల్ పాస్ అవుతారు. మీకు ఒకవేళ ఇప్పుడు ఎక్స్రేలో నెమ్ము ఎక్కువ చూపించింది అనుకోండి, ఊపిరితిత్తుల్లో నెమ్ము ఎక్కువ చూపించింది అనుకోండి, అలాంటి వాళ్ళని ఇక్కడ కూడా రిపీట్ ఇస్తారు. అంటే మీరు ఒక 10 రోజులు టాబ్లెట్స్ వాడేసి మళ్ళీ రాండి అని ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయితే ఇస్తారు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మెడికల్ కి వెళ్ళారనుకోండి, 100% మెడికల్ అయితే పాస్ అవుతారు. మళ్ళీ అదే విధంగా నెమ్ము చూపించింది అనుకోండి, మళ్ళా వాళ్ళు ఫైల్ చేసేస్తారు మెడికల్. కువైట్ లో కూడా మెడికల్ అయితే ఫైల్ చేసేస్తారు. మీరు ఎవరైనా సరే కువైట్ కి వచ్చే ముందు కూల్ వాటర్ ఎక్కువ తాగకుండా కొద్దిగా హాట్ వాటర్ తాగుతూ ఉండండి. కువైట్ లో కూడా మెడికల్ అయిపోయేంత వరకు. బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటి వాళ్ళు ఏదైనా అడ్డదారులలో వెళ్ళి ఏదో డబ్బులు ఇచ్చి ఇది మేనేజ్ చేసుకుని మెడికల్ పాస్ చేసుకుని కువైట్ కి వచ్చినారనుకోండి, ఇక్కడ కూడా 100% మెడికల్ ఫైల్ అయిపోతారు. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏదైనా అడ్డదారులలో మెడికల్ చేయించుకొని అక్కడ 80,000 లక్ష కట్టి మెడికల్ కు కొందరు పాస్ చేసుకొని వస్తున్నారు. అలాంటి పనులు చేసుకొని ఇక్కడికి వచ్చారంటే 100-200% ఫైల్ అయిపోతారు. ఫైల్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళిపోవాల్సింది. ఇల్లు ములాజ్ లేకుండా ఆన్లైన్ చేసేస్తారు. ఆన్లైన్ ఎక్కింది అనుకోండి, మళ్ళీ మీరు కువైట్ కి రావడం అనేది చాలా చాలా కష్టం. అది ఆన్లైన్ లోంచి క్యాన్సిల్ అవ్వదు. 6 నెలలు అయినా సంవత్సరం అయినా ఆన్లైన్ లో అలానే చూపిస్తూ ఉంటుంది. అది మీరు మళ్ళీ ఒకవేళ కొత్త వీసా పైన వచ్చినా కూడా ఇక్కడ మీరు మెడికల్కి వెళ్ళినారనుకో,
ఖచ్చితంగా మీరు ముందు మెడికల్ టెస్ట్ అనేది ఆన్లైన్లో చూపిస్తారు కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్స్రే పరంగా అయితే 100% పాస్ అవుతారు. మచ్చలు ఇవేవి ఉన్నాయని చెప్పేసి ఇండియాలో చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇక్కడైతే 99% ఇబ్బంది ఉండదు, పాస్ అయిపోవచ్చు. బ్లడ్ లో మాత్రం ఇన్ఫెక్షన్ ఉండిందంటే 100% మెడికల్ అయితే ఫైల్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కువైట్ లో అయితే ఇండియాలో అంతా కష్టమైతే ఏముండదు మెడికల్ పాస్ అవడం అనేది. ఇక్కడ కువైట్ లో 100 మంది మెడికల్ కి వెళ్ళారనుకోండి, ఒక 2 ఫైల్ అయితే 98 మంది ఈజీగా పాస్ అయిపోతారు. ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి కువైట్ లో రిజల్ట్ ఎలా ఉంది అనేది. అదే ఇండియాలో మెడికల్కి వెళ్ళారనుకోండి, 100 మంది మెడికల్కి వెళ్ళారనుకోండి, 98 మంది ఫైల్ అయిపోయి 2 మాత్రమే పాస్ అవుతున్నారు. అలా ఉంది. అంత ఆపోజిట్ ఉంది కువైట్ కి ఇండియాకు. ఇండియాలో ఎందుకు ఇలా చేస్తున్నారో మెడికల్ ఎవరికీ తెలియదు. ఎంతో కష్టపడి మనము వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో ఒక విధంగా మనం వీసా అనేది తెప్పించుకుంటాం. వీసా వచ్చిన తర్వాత ఇంకా మనం కూడా తొందరగా కువైట్కి పోదాం, మనం ₹1 సంపాదించుకొని మనకున్న అప్పులు కావచ్చు లేదా ఇంకోటి సమస్యలు అన్ని తీర్చుకుంటామని ఒక ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ మెడికల్కి వెళ్ళి మెడికల్ మీరు ఫైల్ అయ్యారు అని చెప్తానే మనకున్న ఆశలన్నీ నిరాశలు అయిపోతాయి. అందులో డబ్బులు కూడా లక్షలు పెట్టేస్తున్నారు మెడికల్ కు. ఈ హాస్పిటల్ కాబట్టి ఇంకొక హాస్పిటల్ అనేసి ఆ ఏజెంట్ ఒక 20,000 తీసుకొని నీకు మెడికల్ పాస్ చేయిస్తానంటాడు, అతనికి 20,000 కట్టేస్తాం, లాస్ట్ కి మీరు మెడికల్ ఫైల్ అయిపోయారని చెప్తారు, ఆ 20,000 పోతుంది. మళ్ళీ ఇంకొక ఏజెంట్ కు డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు పోతాయి. అట్లా మెడికల్ పాస్ అవడానికి 1,00,000-2 లక్షలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు. అయినా కూడా చాలా మంది మెడికల్ పాస్ అవడం లేదు, చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇండియాలో మాత్రం మెడికల్ పాస్ అవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియాలో బెస్ట్ మెడికల్ సెంటర్స్ ఏవి అనేది చెప్తాను. మీరు గుర్తు పెట్టుకొని మీరు అదే సెంటర్స్ కి మెడికల్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. అదే సెంటర్ కి వెళ్ళాలంటే మాకు అపాయింట్మెంట్ దొరకదు కదన్నా, మనం ఆన్లైన్లో అప్లై చేస్తే ఏ హాస్పిటల్కి వస్తుందో అక్కడికే వెళ్ళాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. మీరు కావాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టుకొని మనకు అదే సెంటర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అయితే డబ్బులు కొద్దిగా ఎక్కువ అయితే మీరు ఏ ఏజెంట్ ద్వారా అయితే మెడికల్కి వెళ్ళాలనుకుంటారో ఆ ఏజెంట్కి చెప్పి అదే హాస్పిటల్ మాకు కావాలి స్లిప్ అని కొట్టించుకోండి. హైదరాబాద్ లో సలూస్ మెడికల్ సెంటర్ తప్పనిచ్చి ఇంక ఏది కూడా బాగాలేదు. ఓకే, ఓన్లీ ఒక సలూస్ మెడికల్ సెంటర్ మాత్రమే బాగుంది. ఎవరైనా హైదరాబాద్ లో మెడికల్ కి వెళ్ళాలనుకుంటే సలూస్ మెడికల్ సెంటర్ కి మాత్రమే వెళ్ళండి. సలూస్ తప్పనిచ్చి ఇంకా హైదరాబాద్ డయాగ్నోస్టిక్ సెంటర్ గానీ, ఎస్ఎల్ గానీ, ఎస్కే గానీ, ప్రీతి గానీ, గుల్సన్ గానీ, మెక్సికో గానీ ఈ హాస్పిటల్స్ కు దేనికి కూడా మీరు వెళ్ళకండి. ఓన్లీ ఒక సలూస్ కి మాత్రమే వెళ్ళండి ఎవరైనా హైదరాబాద్ లో మెడికల్ కి వెళ్ళాలి అనుకుంటే. ఇంకా తర్వాత చెన్నైలో బెస్ట్ హాస్పిటల్స్ 2 ఉన్నాయి. ఒకటి ఉమా మెడికల్ సెంటర్ బాగుంది, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, కొద్దిగా రిజల్ట్ బాగుంది. ఇంకా 2 వచ్చి కింగ్ సౌదీ మెడికల్ సెంటర్ లేదా ఆల్ సౌదీ మెడికల్ సెంటర్ అనేది ఒకటి పేరు చెన్నైలో, దానికైనా వెళ్ళండి. ఈ 2 చెన్నైలో బాగున్నాయి రిజల్ట్, వాటికి వెళ్ళండి. ఇంకా బెంగళూరులో వచ్చి కేర్వాన్ బాగుంది రిజల్ట్, కేర్వాన్కి వెళ్ళండి. ఇంకా దాని తర్వాత మజీద్ పర్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా మిగతాటి అన్ని కూడా అంతేం బాగలేవు. ఇంకా సిఫా కావచ్చు, రిచ్ ఫండ్ కావచ్చు, ఇంకా ఇంకోటి ఏదో ఉంది, ఇవి అంతేం బాగలేవు. బెంగళూరులో కేర్వాన్, తర్వాత మజీద్ కొద్దిగా బెటర్, చెన్నైలో ఉమా, ఆల్ సౌదీ మెడికల్ సెంటర్ బెటర్. హైదరాబాద్ లో ఓన్లీ ఒక సలూస్ తప్పనిచ్చి ఇంకా వేరేది ఏది కూడా బాగలేదు మెడికల్ సెంటర్. ఓకేనా, మీకు ఏదైనా మెడికల్ ప్రాసెస్ చేయించుకోవాలనుకున్నా గానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చి జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది, మీకు నేమ్ ఇస్తున్నా చూడండి, లేదా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తా, నా ఇన్స్టా ఐడి లింక్ ఫాలో చేసుకుని నాకు మెసేజ్ చేయండి. మీకు ఏదైనా మెడికల్ ప్రాసెస్ ఏదైనా చేయించాలని నేను కూడా చేయిస్తా. నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మీకు చేయిస్తాను. ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నా నేను మాట్లాడి చేయొచ్చు. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి అందరికీ. అందరూ భయపడుతున్నారు కువైట్ లో కూడా మెడికల్ ఏమైనా కష్టంగా ఉందా ఏమని. ఇక్కడైతే అంత కష్టం అయితే ఏం లేదు. ఓకే, బై ఫ్రెండ్స్.